నిజంగా ఒక ఆలయమే. అందరినీ కలుపుతుంది, కట్టుబాటులోకి తీస్తుంది, తప్పులు చేస్తే భయాన్ని కలిగిస్తుంది, ఇక తప్పులు చేయకుండా చేస్తుంది. అన్నిటికి మించి మనకు చక్కటి ప్రశాంతతనిస్తుంది. కావాల్సింది అదే కదా. దానికి ఆలయం అవసరం అన్నమాట. అయితే డబ్బులు లేవు, లేని మాట నిజమే. క్రమంగా మీకు తెలియదు, దానంతట అదే మనం అడవిని నరికి చేను దుక్కి దున్నుకుంటాం కదా, అడవిని నరికి అసలు నరికే ప్రయత్నం చేయకపోతే మీకు చేను లేదు. మనం అలా రాము. అలా ప్రారంభమైంది మన జీవన విధానం. అలా ఈనాడు ప్రగతి ఎంత సాధించాము. మీరు కూడా ఇది ఒక చిన్న అడుగేశారు హాయిగా. అసలు ఆలయం కడదామని అనుకోలేదు. అలాగే ఇప్పుడు ఈ ప్రాంగణం వస్తుందని మీరు అనుకోలేదు. అలాగే పైన మళ్ళీ మనం అనుకున్నట్టుగా 2 రకాలు ఉన్నాయి. ఇందాకే వస్తూ అనుకున్నాం. ఎగువ తిరుపతి, దిగువ తిరుపతి, కింద తిరుపతి, పైన తిరుపతి. చెప్పండి. అలాగే ఇంకొక విచిత్రం ఉంది మీకు. 2 ఉండాలి. ఆ కొండ మీదేమో అసలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ప్రసన్న వెంకటేశ్వరుడు. కింద కళ్యాణ వెంకటేశ్వరుడు ఉన్నాడు. శ్రీనివాస మంగాపురంలో ఉన్నట్టుగా మీకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక అసలు వెంకటేశ్వర స్వామి శ్రీగిరి మీద రాబోతున్నాడు. మనం అంటే ఏమిటో ఎన్నికల్లో వాగ్దానాల్లాగాను, లేక అసలు సాధ్యం కాని మాటలు మనం మాట్లాడుకోవటం, ఈరోజు ఏదో ఒక మాయ మాట చెప్పి వెళ్ళిపోవడానికి ఉద్దేశించినటువంటి ఈ భాషను కాదు. మన సంకల్పం మంచిది. ఖచ్చితంగా అనుకుంటున్నాం. మీరు 4-5 ఏళ్ల నుంచి అనుకుంటున్నారు. ఆలయం నిర్మాణం అయింది, ఆ తర్వాత ఇది వచ్చేసింది. దీని తర్వాత అయ్యో ఇది కాదు కదా, మనకు ఇంకా కొంచెం కొండ మీద కొంచెం విశాలంగా ఆలయం ఉంటే ఎంత బాగుంటుంది అనే కోరిక ఉంది. ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం మాట సాయం చాలు. ఇక మరి ఎవరు వస్తారు? డబ్బులు కావాలి కదా. నిజమే, డబ్బులు కావాలి అంటే ఇదిగో ఇలా మనలో బలీయమైన కోరుకుంది. అక్కడ ఒక ఆకరం అంటే స్థలం ఉంది. ఆ స్థలానికి ఏం కావాలి అంటే ఆలయం కావాలి. అది దానికోసంగా అయ్యగారు ఏం చెప్పారంటే, రేపు రాగల రోజుల్లో ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గారిని వేయలేదు, ఒక ఈవో గారిని మాత్రం వేశారు. చైర్మన్ గారు వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డుకి మాకు తెలియకుండా ఉండదు. జనరల్గా వాళ్ళ ద్వారా వెంకటేశ్వర అన్నంటే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి నేను ఆల్రెడీ అయ్యగారు ముందు మనకి ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా అబ్బాయి అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, రవికాంత్. ఆయన మనకు ఒక అతను ఉంటాడు మంచిగా, మనం పంపిస్తే మూవ్ చేయడానికి, ఇక్కడ కాదు అక్కడ పెట్టడానికి ఇంజనీరింగ్ శాంక్షన్ చేసేదే వాళ్ళు. కానీ అసలు శాంక్షన్ చేసేది బోర్డులో కావాలి. కాబట్టి అది గట్టి ప్రయత్నం చేస్తాం. ఇది మాయ మాట కాదు. ఇది ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక మాట చెప్పి వెళ్ళామంటే అనుద్యమని గుర్తుకొస్తుంది. అంతేగాని ఆయన ఏముందో అనుకోవడానికి లేదు. ఆ మనస్సు సాక్షి 2 ఉంటాయి. అవి 2 కూడా మనం మనగొడటానికి నా వంతు అయ్యే సహాయం నేను చేస్తాను. నేను ఉత్తరం రాస్తాను, దానికి పెన్ను కావాలి, ఇంకు కావాలి, కాగితం కావాలి, మనసులో సమాచార విషయం కావాలి, అన్నీ అయిపోయింది, రాశాము. కానీ డబ్బాలు వేస్తాము. డబ్బాలు అంటూ ఆయన తీస్తాడు, తీసి మళ్ళీ పంపుతాడు. పంపిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆయన చేరుస్తున్నాడా లేదు, మనం వెళ్తున్నామా? అది అలాగే మన సంకల్పం కూడా ఆచరణలోకి ఖచ్చితంగా వస్తుంది అన్న ఒక ఆశాజీవుడిగా మాత్రం అనుకుందాం. అంతేగాని అలాగే కాని వాగ్దానాలని మనం చేస్తున్నామని కానీ అసలు ఏమీ చేయకపోతే కాదు కదా. మీరే చెప్పండి, ఎందుకు? ఈ ప్రయత్నం చాలు. మీరు ఇళ్లలో నుంచి గుడికి వచ్చారందరూ కలిపి మీతో పాటు ఇంకా పట్టణాల్లో కూడా ఈ వార్త తెలుస్తుంది. అయ్యగారికి తెలిసిన వాడు కూడా ఉన్నారు. అలా నాకు కూడా తెలిసిన వాడు కొద్దిగా నేను చూద్దాను. కొంతమంది ముందుకు వస్తారు. ఇప్పుడు ఆయన వస్తుంటే రాజురెడ్డి అని ఫోన్ చేశాడు. పాత దేవాలయం చెప్పండి సార్, నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలి చేస్తాను. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు జనగాంలో. ఆయన అన్నాడు, నాకు తెలుసు కానీ నేను ఏదైనా ఒక పురాతన దేవాలయం బాగు చేసి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు నేను చెప్తాను. అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అయ్యగారికి తెలిసినటువంటి వాళ్ళు కూడా మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం అన్నమాట. మీరు కూడా తెలిసిన ద్వారా ఇదిగో మేము ఇలా చేస్తాం. అన్నిటికీ మించి చేయాలంటే ఎవరైనా అప్రోచ్ కావాలి, మనకి
ఒక ఏం చేయాలనుకుంటున్నాను మీరు, ఎలా చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు కదా. దానికోసం కానీ ఇది వెంకటరెడ్డి అనే సభను పట్టుకొచ్చాము. దేనికి? ప్లాన్ గీయటానికి. కానీ ప్లాన్ ఇస్తాడు కానీ ఆయన కట్టలేడు. అవునా కదా? డాక్టర్ మందులు రాస్తాడు, ఆయనే పోయి మీకు ఇవ్వడం ఎక్కడో ఒకళ్ళు తెలుస్తారు. ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మందులకి ఎలా నన్ను పంపిస్తుందో అలా మేము ప్లాన్ వేసి ఇస్తాము. ఇచ్చిన తర్వాత అంచనాల్లో కూడా ఇదిగో సిమెంట్తో అయితే ఎంత, రాయితో ఎంత, ఇంత అని అనుకుంటాం. అనుకున్న తర్వాత ఏమైందంటే ఇక స్వామి నీ కొండకు నువ్వే రప్పించుకో అన్నట్టుగా ఆయన ఎవరైతే విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళని ఆయన రప్పించుకుంటాడు అన్న భావంతో మనం ఉండి ఒక చక్కటి సప్త సంకల్పాన్ని ఈరోజు మనం అనుకుందాం. దానికి దేవుడి యొక్క ఆశీర్వచనం కావాలి.